హలో ఫార్మా ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనాస్ తెలుగు ఫార్మకాలజీ. తెలంగాణలో మనం సక్సెస్ఫుల్గా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. 2025లో డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ అందరి ఫార్మా ఆస్పిరెంట్స్లో ఉంది. కాబట్టి 2023 క్వశ్చన్ పేపర్ మే 19న జరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాము. Let us see the question now. Which of the following statements is correct? First statement, in normovolemic shock, body fluid volume is decreased. Statement 2, in hypovolemic shock, volume of body fluid is not decreased. Actually, volemic, medical terms lo volemic ante blood volume ani ardham. ఫస్ట్ స్టేట్మెంట్లో నార్మోవొలెమిక్ షాక్ అని అన్నారు. నార్మో అంటే నార్మల్గా ఉంటుందనే కదా అర్థం. సో నార్మోవొలెమిక్ షాక్లో ఏమవుతుంది, బ్లడ్ వాల్యూమ్లో ఎలాంటి చేంజ్ ఉండదు. బట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు, నార్మోవొలెమిక్ షాక్లో బాడీ ఫ్లూయిడ్ వాల్యూమ్ ఈజ్ డిక్రీస్డ్ అంటే ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. అండ్ స్టేట్మెంట్ 2లో ఇన్ హైపోవొలెమిక్ షాక్ వాల్యూమ్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్ ఈజ్ నాట్ డిక్రీస్డ్. హైపో అంటే తక్కువ, వొలెమియా అంటే వాల్యూమ్, లో వాల్యూమ్. హైపోవొలెమిక్ షాక్లో ఇప్పుడు బాడీ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది హైపో కండిషన్ కాబట్టి. బట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు, ఇన్ హైపోవొలెమిక్ షాక్ వాల్యూమ్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్ ఈజ్ నాట్ డిక్రీజ్డ్ అని ఇచ్చారు. కాబట్టి ఇది కూడా స్టేట్మెంట్ 2 కూడా తప్పు అనమాట. సో ద ఆప్షన్ ఆర్ ది ఆన్సర్, ద రైట్ ఆన్సర్ షుడ్ బి డి, నెయిదర్ 1 నాట్ 2. ఇలాంటి క్వశ్చన్స్ నేను ఇంకా చెప్తూ ఉంటాను. So kindly subscribe, like, share and comment on my YouTube channel. Thank you for watching.